హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పేపకాయల రామకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ చివరిగా అంటే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, సినీ ఫీల్డ్లో సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఇటీవల బాలకృష్ణ గారు వ్యాఖ్యానించినటువంటి పదం మనం విన్నాం ఆల్రెడీ. అసెంబ్లీలో మాట్లాడారు ఆయన. అయితే తర్వాత రికార్డ్స్ నుండి తొలగించారు అని అంటున్నారు, కానీ అధికారికంగా నేనైతే ఎక్కడ చూడలేదు. కానీ దాని మీద చిరంజీవి గారు స్పందిస్తున్నారంటూ కూడా ఒక ప్రశ్న ఒకటి వచ్చింది. ఏంటి సార్, ఎలా చూడాలి? నిజంగా ఆ రోజు కోవిడ్ సమయంలో సినిమా టికెట్ల రేట్ల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు సీఎంగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా పెద్దలందరూ కలిశారు. ఏంటి సార్ ఆ సందర్భాన్ని మళ్ళీ తాజాగా తెర మీదకి తీసుకురావడం, బాలకృష్ణ గారు సైకో అనే పదాన్ని అసెంబ్లీలో వాడటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎలా చూడాలంటారు సార్? ఎలా చూసేది ఏముంటుందండి, బాలకృష్ణ గారికి సాగినట్టు మాట్లాడాడు. ఈ రాష్ట్రం వాళ్ళదే, వాళ్ళు బావది, లేకపోతే వాళ్ళ ఆయన అల్లుడు దీను. ఇది నీటిలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అని ఒక వేమన శతకంలో పద్యం ఉంటుందండి. ఇదే బాలకృష్ణని రాంబాబు గారు, అంబటి రాంబాబు నానా విధాలుగా ర్యాగింగ్ చేసేసాడు. మనం చూసాం పోయిన అసెంబ్లీలో. ఒక్క ముక్క తిరిగి మాట్లాడా, పేరు నాన్నగారు ఇష్టం వచ్చినట్టు జోకులు వేసుకున్నాడు. ఒక్క ముక్క తిరిగి మాట్లాడా, ఎంత సమరసింహారెడ్డి అప్పుడేమైంది, తన్నే డైరెక్ట్గా అంటాను. వాళ్ళ చెల్లెల్ని చాలా ఘోరంగా అన్యాయంగా మాట్లాడారు యువతల వాళ్ళు. తన చెల్లెల్నే ఈ కొడాలి నాని మన నోటికి అద్దే ఉండేది కాదు, రోజా కూడా జోకులు వేసేది, ఆవిడ చేసేవారు ఆవిడ. ఇలాంటప్పుడు ఒక్కసారైనా తిరిగి ఎవరైనా ఇలా ఆడవాళ్ళ మీద కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి అక్కడ నిలబడి అట్లీస్ట్ క్యాకలేసి కొంచెం ఒక సీన్ క్రియేట్ చేయాలి కదా. ఏమీ చేయకుండా మామూలుగా తలదించుకుని కూర్చున్నాడు. గుర్తుందా? ఇదే బాలకృష్ణ గారు ఎంత సమరసింహారెడ్డి అయితే ఉండొచ్చు, లేకపోతే ఎంత ఫ్యాక్షన్ సినిమాల్లో తీసినటువంటి అయితే ఉండొచ్చు, కానీ ఏంటి ఆ విధానం? కళ్ళజోడు పెట్టుకుని నెత్తికి పెట్టుకుంటారా? మేము కోర్టుల్లోకే బ్యాండ్స్ కట్టుకుని చాలా ఇదిగా వెళ్తాం కదా. మేము వెళ్ళేటప్పుడు దండం పెడతాం, వచ్చేటప్పుడు దండం పెడతాం, మాట్లాడితే ఎవరంటారు, తీస్తే ఎవరంటారు అని చెప్తాం కదా. అలాంటప్పుడు స్పీకర్ సార్ అని చెప్పాలి, అధ్యక్ష అని చెప్పాలి. అంతేగాని ఇలా పెట్టుకుంటే ఏదో ఏం మాట్లాడుతున్నాడో అది తూలిపోతూ మాట్లాడుతూ సైకోగాడు అని చెప్పి అదేంటండి అది? ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు గాడు అంటారా? ఎక్కడ? అది చట్టసభలో శాసనసభలో స్పీకర్ నోరెత్తలేకపోవటమా, వణికిపోవటమా? అతనికి అతనికి ఇంట్రెస్ట్ సరదాగా అనిపించి ఉండొచ్చు. వ్యక్తిగతంగా సరదా అనిపించే సంతోషపడితే పడి ఉండొచ్చు, కానీ ఆ సీటుకి చేసిన న్యాయం ఏంటి? ఆ సభాపతి స్థానంలో ఉండే అలా డెరోగేటరీ రిమార్క్స్ చేయకండి, మీరు ప్లీజ్ హోల్డ్ యువర్ ఇదని చెప్పి అనాలి కదా. అలా అనకుండా నవ్వుతూ ముసుముసు నవ్వకుండా ఆయన ఇంకో పక్క అయినా ఏదో అన్నాడని చెప్పేసి ఎవడో కేకలేదు, ఎవడో అరవలేదు అని చెప్పేసి చిరంజీవి ఉద్దేశించి అంటాం, దానికి కామినేని శ్రీనివాస్ గారు వణికిపోవటం, ఇవన్నీ కూడా చూస్తే మరి మీకు నేను ముందన్నమాట ఈ రాష్ట్రం వాళ్ళదే కాదనడానికి లేదు. వాళ్ళు అయింది ఆయన బావదే, వాళ్ళ అల్లుడు దినం, వాళ్ళు ఏం చెప్తే అదే శాసనం, నా మాటే శాసనం అన్న డైలాగ్ ఉంటుంది చూసారా సినిమాలో, బాహుబలిలో. అలాగా వాళ్ళదే, వాళ్ళు ఏం మాట్లాడితే అదే మాట్లాడదు, చెల్లిపోద్ది. అలాగే ఆయన ఎలా మాట్లాడాడు, చాలా ఘోరం. ఎంచేదంటే ఆయన రాజశేఖర రెడ్డి గారికి చేసినటువంటి మేలుని అంత దారుణంగా మర్చిపోవటం, అలా తోలనాడటం సవ్యం కాదు, అది కాదు. ఇంకో పక్క చిరంజీవి గారు వచ్చే అవకాశవాదం కదా అది. ఎప్పుడు చెప్పాలి? మీరు చెప్పేవాల్సిందే ఆవేళ చెప్పాలి. నిన్ను అవమానించారు జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఆ వీడియో కూడా నేను తర్వాత చూశాను. రీసెంట్గా రిలీజ్ చేశారు, మరి అప్పట్లో చేయలేదు. చూస్తే ఆయన చిరంజీవి అన్న అని చెప్పేసి అన్నాడు 2-3 సార్లు. ఎవరో బాహుబలి డైరెక్టర్ ఉంటాడు ఆయన, ఎవరు రాజమౌళి అన్న ఏం చెప్పి అన్నాడు. అన్నదే అతనికి ఊతపదం. అలాగే అన్నాడు. పైగా శాలివాలు మార్చుకునేటప్పుడు అన్ని చేసేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు బాగానే ఉన్నారు. కాకపోతే ఈయన అతి కొంచెం ఎక్కువ వినయం చూపించడం అఫ్కోర్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకోవచ్చు. పోనీ అది కూడా అంత స్థాయి ఉన్నటువంటి మనిషికి తగదు, ఆయన స్థాయికి తగదు. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో యువతల మనిషి స్టోన్
టైప్ కాబట్టి పద్ధతి పాటించేటటువంటి ఆ ఫేస్ తోటి భావాలు పలకం ఆయనకి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఏదో ఓదార్పించేటప్పుడు ఓదారుతాడు తప్ప ఎదుటి మనిషి గౌరవం ఇస్తుంటే తిరిగి రియాక్ట్ అవుతుంది రాదు. మామూలుగా ఉండిపోయాడు ఇలాగా చేతులు పెట్టుకుని ఆ పెట్టుకోవడం, ఆ వీడియోని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం, మొత్తం జనం అందరిలోనూ చిరంజీవిని జగన్ అవమానపరిచాడని చెప్పేసి వీళ్ళ ప్రచారం, ఎలక్షన్ అయిపోవడం అన్ని జరిగిపోయినాయి. ఆ వేళ కావాలని సైలెంట్గా ఉన్నారు చిరంజీవి గారు. అది ఆయనకి తగదు. ఈ వేళ ఇచ్చిన వివరణ ఆ వేళ ఇవ్వాలి. నన్ను ఆయన ఏం అవమానపరచలేదు, చాలా పద్ధతి చూసాను, నా స్టేషన్ ఎక్కడ భంగపరచలేదు. నేను మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వాళ్ళకి దాంట్లో శాల్వాలు వేసి మరీ సత్కరించి మాకు భోజనాలు పెట్టారు వాళ్ళు. వాళ్ళని స్వయంగా వడ్డించి అలాంటి తప్పుడు మాటలు ఇలా లేనిపోయిన ఆరోపణలు చేయకండి, నా పేరుని అసలు తీసుకురావద్దు, నాకు ఆయనతో మంచి రిలేషన్ ఉందని చెప్పి చెప్పాలి. ఆ వేళ చెప్పకుండా ఈ వేళ చెప్పడం, ఆ వేళ చెప్పకుండా ఇంక మనం గాగిపోవాలి. ఇప్పుడు చెప్పకూడదు, ఇప్పుడు చెప్పేవాడు ఆ వేళ చెప్పాలి. అంటే నీకు నీ లబ్ధి కోసం దాన్ని వాడుకున్నట్టుగా కనపడుతుంది. అది చిరంజీవి కూడా తగదు.